అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యనిర్వాహక సమావేశం విజయవాడ గాంధీనగర్లోని ఒక హోటల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యవర్గ ఎన్నిక మరియు నియామక పత్రాలు జారీ చేశారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దళితుల హక్కుల అణచివేతను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలియజేశారు. మాలల హక్కులను కాపాడుకునేందుకు అఖిల భారత మాల సంఘాల జేఏసీ కృషి చేస్తుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, న్యాయ విరుద్ధమని, సామాజిక విరుద్ధమని ఇప్పటికే న్యాయ పోరాటం మొదలుపెట్టామని చెప్పారు. డిసెంబర్ 15న గుంటూరు జిల్లా నల్లపాడులో మాలల మహాగర్జన కార్యక్రమానికి లక్షలాది మాలలు హాజరై ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పారు. లేనిచో మాలలు క్షేత్ర స్థాయిలో ఉద్యమించడానికి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఉద్యమిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు, మహిళా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి ఇలా రాష్ట్ర నాయకులు, జిల్లాల నుండి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్యనిర్వాహక సమావేశం ఇక్కడ జరుగుతుంది. ఇంకా కంప్లీట్ కాలేదు. చాలామంది వక్తలు మాట్లాడారు. చాలా కీలకమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క మాలల పోరాట ఉద్యమంలో భాగంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్యమైనటువంటి ఎజెండా ఏంటంటే కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయటం, నియమించటం, నియామక పత్రాలు అందజేయటం, అలాగే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ క్లాసిఫికేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ యొక్క మిశ్రా కమిషన్ కానివ్వండి. ఆంధ్ర రాష్ట్రంలో 70 లక్షల మంది మాలలు ఉన్నప్పటికీ దొంగ లెక్కలు చూపించుకుంటూ ఇవాళ ఎంత వరకు దిగజారిపోయారంటే మాదిగల మీద వాళ్ళకున్న ప్రేమ మాలలుగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా తీసుకెళ్లి మాదిగల్లో కల్పిస్తున్నటువంటి కర్మ ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఏ విధంగా అయితే మీరు మమ్మల్ని వద్దు అనుకుంటున్నారో అదే విధంగా రాబో రోజుల్లో కూడా మాలల్ని కించపరిచిన, మాలల్ని అవమానించిన, అంబేద్కర్ గారి ఆలోచన విధానికి విరుద్ధంగా వెళ్ళిన ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాలలతో పెట్టుకుంటే కాలక్రమంలో కొట్టుకుపోయాయి. గౌరవనీయులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క రాష్ట్రంలో ఒక మహా ఉద్యమాన్ని ఏర్పరచబడటానికి ఈరోజు పునాది వేస్తూ ఉన్నాము. ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాల్లో వచ్చే ఆదివారం కర్నూలులో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాము. అలానే మార్చి 23న తిరుపతిలో కూడా లక్షలాది మందితో మాలల మహాసభను నిర్వహిస్తూ ఉన్నాము.